ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలను చూసిన తర్వాత వరంగల్ కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ నాయకులను తరిమి తరిమి కొడతారు. ఇక దేశంలో కేవలం ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు ఇలాంటి నగరాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి టూ టైర్ సిటీస్ కూడా బాంబే, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, బాంబే లాగా కావాలనే ఒక ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వము జూన్ 25, 2015 నాడు స్మార్ట్ సిటీ పథకము ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ఒక 100 నగరాలను సెలెక్ట్ చేసుకొని వివిధ హంగులతో, అధునాతనమైనటువంటి సౌకర్యాలతో మరి అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచి సామాన్యుల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలనే ఒక ఉద్దేశంతో మరి మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1,00,000 కోట్లతోని ఈ యొక్క ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాలను కూడా స్మార్ట్ సిటీస్ లిస్టులో చేర్చడం జరిగింది. ఈ 2 నగరాలకు తెలంగాణ నుండి చోటు కల్పించడం జరిగింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వము 200 కోట్లు ఒకసారి, 200 కోట్లు ఇంకోసారి, 100 కోట్లు చివరగా మొత్తం 500 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 500 కోట్లు సమకూర్చాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేటువంటి ఖర్చుకు అదనంగా మరి అనేక మంది ప్రైవేట్ ప్లేయర్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసి పీపీపీ మోడల్లో మొత్తం ఈ 2 నగరాలను కూడా ఒక సుందర నగరాలుగా, అధునాతనమైనటువంటి నగరాలుగా, ఆకర్షణీయమైనటువంటి నగరాలుగా, సుందరీకరణమైనటువంటి నగరాలుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. అయితే మొదటి నుండి కూడా ఈ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేయాలంటే స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీని ఏర్పాటు చేయాలి. ఎస్పీవీ అనే ఒక ఎంటిటీని ఏర్పాటు చేయాలి. అవి ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం అందించేటువంటి నిధులను, రాష్ట్రం అందించేటువంటి నిధులను ఆ స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఎప్పటికప్పుడు నిధులు అందిస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వము తన వాటాగా వరంగల్ ప్రాజెక్టుకి 196 కోట్ల రూపాయలు అందించింది. అదేవిధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకి 196 కోట్ల రూపాయలు అందించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈ నిధులను ఈ స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేయకపోగా తన వాటాలో ఒక్క నయా పైసా కూడా ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేయలే. సింగిల్ ఎంపీ ఏ కన్నా కూడా ఇప్పటి వరకు చెల్లించలే. కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి 196 కోట్ల రూపాయలను ఇటు స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. తాను చెల్లించాల్సినటువంటి వాటా నుండి ఒక్క సింగిల్ ఎంపీ కూడా ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ చేయలే. కేంద్ర ప్రభుత్వము ఆగస్టు 19, 2019 నాడు లేఖ రాసింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎవరు రాశారు? కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిండు. చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి రాసిండు. ఏం రాశాడు? మేము ఇచ్చినటువంటి డబ్బులను కూడా మీరు స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేయలేదు.
మీరు అందించాల్సినటువంటి నిధులను కూడా ఇప్పటివరకు అందించలేదు. దీనివల్ల స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ఇంపాక్ట్ అవుతా ఉన్నది. ఇట్ ఈస్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని చెప్పేసి ఆగస్టు 19, 2019 రోజు రిలీజ్ చేసి మీరు తక్షణమే ఈ యొక్క ఫండ్స్ని ఇమ్మీడియట్గా ఎస్పీవీకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. మామూలుగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్కి డబ్బులు రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క వాటాను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చెల్లించినటువంటి మొత్తాన్ని కూడా 7 రోజుల లోపల ఎస్పీవీకి అందించాలి. ఆగస్టు 19, 2019 రోజు లెటర్ ఇచ్చిండు, స్పందించలే. స్పందించకపోతే నవంబర్ 6, 2019 రోజు మళ్ళొక లెటరు కేంద్ర ప్రభుత్వము చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రాసింది. చాలా పర్టికులర్గా 196 కోట్లు వరంగల్కి, 196 కోట్లు కరీంనగర్కి ఇచ్చామని చెప్పి అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ద ఎస్పీవీ. కేంద్ర ప్రభుత్వం 196 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తే ఎస్పీవీకి అందించింది 33 కోట్లు వరంగల్ విషయంలో. కరీంనగర్ విషయంలో అందించింది 9 కోట్లు. పోనీ ఆ ఎస్పీవీకి డబ్బులు ఎంతో కొంత ట్రాన్స్ఫర్ చేసినా వాటికి యూసీలు ఇయ్యారు ఇప్పటివరకు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేదు ఇప్పటివరకు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించలేదు. ఇది అయిపోయింది. నవంబర్ 6, 2019 రోజు లెటర్ రాసి మీరు 7 రోజుల్లోగా మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అమౌంట్ అంటే స్పందించలేదు. మరి మళ్ళీ జూన్ 4, 2020 2020లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఈ లేఖలో మళ్ళీ అదే విషయాన్ని స్పష్టం చేస్తూ స్మార్ట్ సిటీస్ లిస్టు నుంచి వరంగల్, కరీంనగర్ను తొలగించబోతా ఉన్నాం, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి, మేము తొలగిస్తామని చెప్పేసి ఈ లేఖ రాస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులను కలిసి మాకు చాలా ముఖ్యమైనటువంటి నగరాలు, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాము, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము, మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటిని రద్దు చేయకూడదని చెప్పేసి కోరిన తర్వాత ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తా ఉన్నది. స్మార్ట్ సిటీస్ రద్దయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ పాపం ఎవరిదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూటిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. సిగ్గుండాలే కేటీఆర్ గారికి. నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నావు, నువ్వు సింగిల్ ఎడిపియవు, నీ వాటా అసలే చెల్లించవు, పోనీ కేంద్ర ప్రభుత్వం అందించిందైనా కనీసం ఖర్చు పెడతావంటే అది కూడా లేదు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును స్మార్ట్గా ఒక స్కామ్గా మార్చారు. పెద్ద స్కామ్ జరిగింది ఇందులో. మేము అందించినటువంటి 196 కోట్లు వరంగల్కి, 196 కోట్లు కరీంనగర్ డబ్బులు ఏమైనాయి? ఎవరు జేబులు నింపుకున్నారు? ఎవరు మెక్కిండు పందికొక్కులాగా? స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉంటే ఈరోజు అభివృద్ధి చేయాల్సింది పోయి మీరు చేస్తున్నది ఏంది? వరంగల్ సిటీలో రాళ్ళు వేర్చి మీరు డివైడర్లు కడతారు. కంపెనీలో నుంచి 4 చెట్లు పెట్టి ఇది స్మార్ట్ సిటీ అంటారా? 42 గ్రామాలు, విలీన గ్రామాలు ఉన్నాయి వరంగల్ కార్పొరేషన్లో. నేను అక్కడ పుట్టిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, మీరు ఏ గ్రామానికి వస్తారో రండి, ఎక్కడ స్మార్ట్ సిటీగా మార్చారో చూపెట్టండి. పుట్టి పెరిగిన వ్యక్తి, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడి పోయినా ఈ నిధులన్నీ ఎవడు మెక్కిండు? ఎవరి జేబులు నింపుకున్నాడు? స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, పాపం ఇది కూడా ఇంకో వెహికల్ ఏమో, దీనికి కూడా ఒక ఇంజన్ ఉంటుంది, 4 గీరలు ఉంటాయి, మాది కూడా కారు కదా, మంచిగా ఆ డబ్బులతోనే నా కారులో డీజిల్ పోసుకుందామని చెప్పేసి మొత్తం మెక్కిండు. ఆయన జేబులు నింపుకున్నాడు. అధునాతనమైనటువంటి రోడ్లను, డంపింగ్ యార్డ్లను, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను, ట్రాఫిక్ సిస్టమ్ను ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో ఒక్కసారి చూడాలి. కళ్ళు తెరవాలి రాష్ట్ర ప్రభుత్వం. మీరు చూడండి, ఇండోర్లో డంపింగ్ యార్డ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత అద్భుతంగా ఈరోజు ఇండోర్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు ఒకసారి గమనించండి. ద క్లీనెస్ట్ సిటీగా ఈరోజు ఇండోర్ గుర్తింపు పొందింది. మన నగరాలు ఎందుకు గుర్తింపు పొందాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చూడండి, ఇండోర్లో ఏ విధంగా అండర్ గ్రౌండ్ కేబులింగ్ జరిగింది,
బిఫోర్ ఏ విధంగా ఉండే, ఆఫ్టర్ ఏ విధంగా ఉండే. గార్బేజ్ సిస్టమ్స్, వివిధ స్మార్ట్ సిటీస్లో గార్బేజ్ సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఈ బ్లాక్ అండ్ వైట్ మీ కలర్ ఫోటోలు కూడా నేను పంపుతా. భోపాల్లో స్మార్ట్ సిటీ రోడ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఎంత అద్భుతమైనటువంటి రోడ్ల నిర్మాణం చేస్తున్నది అక్కడి ప్రభుత్వము. సూరత్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చూడండి, ఎంత అద్భుతంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నది. ఇలాంటి ఒక్కటైనా ఇక్కడ చూపెట్టగలుగుతారా? వరంగల్, కరీంనగర్లో ఒక్కటైనా మీరు ఏదైనా చూపెట్టి ఇది చేసామని మీరు చెప్పగలుగుతారా అని అడుగుతున్నాను. ఈరోజు ఆగ్రా, వారణాసి అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఈరోజు టాప్ 10 ర్యాంకింగ్లో ఉన్నాయి స్మార్ట్ సిటీస్లో. మన నగరాలు ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాం. స్మార్ట్ సిటీలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని నిర్మాణం చేస్తారు. అంటే ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కూడా ఆ విపత్తును ముందే కనుక్కొని అలర్ట్ చేసేటువంటి ఒక సిస్టమ్ను నిర్మాణం చేస్తారు. వరంగల్ స్మార్ట్ సిటీలో అది ఉన్నది, దానికి డబ్బులు అందించింది కేంద్ర ప్రభుత్వం. వరంగల్ స్మార్ట్ సిటీలో భాగంగా ఈరోజు మీరు కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ను కనుక నిర్మాణం చేసి ఉంటే మొన్న వరంగల్ నీట మునిగేదాన్ని ప్రశ్నిస్తున్నాం. 100 సంవత్సరాల పాటు కాకతీయుల రాజధానిగా వెలుగొందినటువంటి వరంగల్ నగరం ఈరోజు వరదల్లో మునిగిందంటే దానికి కారణం మీరు కాదా అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పడవలు వచ్చినాయి వరంగల్కి. వరంగల్ ఎంత ఎత్తైనటువంటి ప్రాంతము. వరంగల్లో ఎంత గొప్ప పరిపాలకులు, ఎంత గొప్ప రాజులు పరిపాలించిండ్రు. 100 సంవత్సరాల పాటు పరిపాలిస్తే ఏ ఒక్కరోజు వరద రాలే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పుణ్యమా అని చెప్పేసి వరదలు వచ్చినాయి. మీరు హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. హైదరాబాద్ ప్రజలకు మీరు 10,000 రూపాయలు ఇచ్చారు ఇంటింటికి, సంతోషం, తప్పకుండా దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇంకా ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ నష్టం జరిగింది. మరి వరంగల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు అందించారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే వరంగల్ చేసినటువంటి పాపం ఏంది? వరంగల్ అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం? వరంగల్ను రాజకీయంగా అభివృద్ధి పరంగా అణగదొక్కాలనే ఆలోచన ఎందుకున్నది ప్రభుత్వానికి, ఎందుకున్నది ముఖ్యమంత్రికి? చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అరే మేము అందించినటువంటి నిధులు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్నే మళ్ళీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్లో చూపెడతారు, దాన్నే మళ్ళీ సీఎం అష్యూరెన్స్ ఫండ్లో చూపెడతారు. అంటే ఈ నిధులు తప్ప ఇంకేం లేవు. మేము అందించినటువంటి నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means Entertainment. entertainment.